రాజు అయితే విక్రమాదిత్య దగ్గరకు వచ్చి, విక్కీ అక్క ఎక్కడ ఉందో తెలిసిందిరా, మనం అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అది విన్న విక్రమాదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ రాజు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా విన్న దివ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అరవింద వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయిందా, ఇప్పుడు మా బావ పని అయిపోయినట్టే, మా బావ పని అయిపోతే నా పని అయిపోయినట్టే అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక వాళ్ళ పెళ్లి రోజు వేడుకలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. విక్కీ, పద్మావతి, అలాగే రాజు, కావ్య, అను, ఆర్య వాళ్ళ 3 జంటలు కూడా స్టేజ్పై డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ 3 జంటలు అలా సరదాగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించి అందరినీ సంతోషపెడుతూ ఉంటారు. ఇక వాళ్ళ 3 జంటలు అలా డ్యాన్స్ చేసిన తర్వాత విక్కీ అలాగే రాజు వాళ్ళిద్దరూ కూడా మురళీకృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాడిని చితగ్గొడుతూ ఉంటారు. ఇక మురళీకృష్ణని చితగ్గొట్టి వాడిని చంపాలా వద్దని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అరవింద గుర్తుకు వచ్చి విక్రమాదిత్య అయితే అలా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.